అలీపురం డంపింగ్ యార్డ్ను మంత్రి నారాయణ పరిశీలించారు. జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రీసైక్లింగ్ శరవేగంగా సాగుతోందన్నారు. బయో మైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ను మంత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అలీపురం డంపింగ్ యార్డ్లో 30,000 టన్నుల చెత్త ఉందని, అలీపురం డంపింగ్ యార్డ్ తొలగింపుకు సోమిరెడ్డి 20 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారన్నారు. అలీపురం డంపింగ్ యార్డ్లో ఇప్పటికే 5,000 టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేశారన్నారు. మరో 2 నెలల్లో మొత్తం తొలగించి అన్ని హంగులతో పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది. 6,500 టన్నులు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటుంది. కానీ గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు. అప్పులు ఒకటే కాదు, చెత్త కూడా. అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు రావటం వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ 2వ తేదీకి ఈ 80 లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి. 123 మున్సిపాలిటీస్లో ఉండటానికి లేదంటే దాని మీద అధికారులతో చర్చించి అనేక దఫాలు చర్చించి ఎలా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఒక్కొక్కరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసి ఏమి చేయాల, పైపైన చేశారు. నిజంగా చేస్తే పన్నీళ్ళు అయిపోతుంది. అయితే మేము రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు, ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పిలిచాం. కండిషన్ పెట్టి అక్టోబర్ 2కు పూర్తి చేసేట్టుగా 80 లక్షల టన్నులు చేసాం. ఆ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్లో దంతాల దగ్గర ఉంది, దాదాపు 3 లక్షల టన్నులు. అదేవిధంగా అల్లీపురం పోయే రోడ్లో ఉంది, ఇది 30,000 టన్నులు. అయితే దీని విషయం అయితే చంద్రమోహన్ రెడ్డి ఎంతో కాలం నుంచి పోరాడుతున్నాడు. ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఆయన ఇప్పటి నుంచి 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు ఇది తీసేయాలని. అయితే వీటన్నిటి టెండర్ పిలిచాం. నెల్లూరులో స్టార్ట్ చేశారు, ఇక్కడ స్టార్ట్ చేశారు. దొంతాల దగ్గర కూడా వాళ్ళకు రోడ్లు కావాలంటే ఏర్పాటు చేస్తున్నారు, మిషనరీ తెచ్చుకుంటున్నారు. ఆడ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే స్టార్ట్ చేశారు. ఈ రోజుకి 5,000 టన్నులు పూర్తి చేశారు. 30,000 టన్నుల్లో ఐ థింక్ మొదలుపెట్టి 10 రోజులు ఏమైంది. వాళ్ళు లాస్ట్ విజిట్ వచ్చినప్పుడే మొదలు పెట్టారు. 5,000 ఇప్పుడు అడిగాను, 5,000 టన్నులు పూర్తి చేసేసామని. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కూడా 2 నెలలే. 60 రోజుల్లో ఏదైతే ఇక్కడ చెత్తకు వదిలేసిపోయారో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇక్కడ లేకుండా ఉండేదానికి యాక్చువల్గా పెద్ద కాంపాక్టులు తీసుకొని దాంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే విధంగా చేస్తున్నాం. ఈ విధంగా ఒక నెల్లూరే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని చెత్త కుప్పలు లెగసీస్ ఈరోజు క్లీన్ చేస్తున్నాను తెలియజేస్తున్నాను. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, 1 by 1 చేసుకుంటూ వస్తుందా. ఖజానా ఉండుంటే ఎప్పుడో మొదలుపెట్టేస్తాను అన్ని వర్క్స్. ఖజానా ఖాళీ, నెగటివ్ బడ్జెట్ అయిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రజలు కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.